ఎన్నో రకరకాల సన్నివేశాలను ఎన్నో ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా అందించాలి. మా అమ్మ చిన్నప్పుడు గోరుములతో పాటు కాఫీ పెట్టేది. ఎంతో కష్టపడి ముందుకెళ్తాం వచ్చే టైంలో ఒక వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు వేరే మౌనిక. ఒక కమిట్మెంట్ కానీ, సిన్సియారిటీ కానీ, నమ్మిన మనిషిలో కానీ, రిలేషన్స్లో కానీ, వర్క్లో కానీ, అంటే ఒక జాబ్ తీసుకుంటే ఇంకా దాని అంచు చూడాల్సింది. 6 years అయింది సినిమా చేసి మళ్ళీ మొదలు పెట్టాను. అదంతా మీ ప్రేమతో మళ్ళీ every cinema is personal చూసుకుంటే ఇప్పటివరకు every cinema is different from the previous cinemas. వాళ్ళు ఫస్ట్ సినిమా కానీ చూస్తూ ఉన్నారు. ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ అన్ని డిఫరెంట్ స్టోరీస్. ఏ రేంజ్ లో పడతారంటే ఎప్పుడు చూసినా సరే ఫుల్ ఎనర్జెటిక్గా, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కలిసినా సరే ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు. ఏం చూసుకుని నీకు ఆ పొగరు అని అడిగావు కదరా. సత్తా ఉన్నాడు ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క. కొడితే నొప్పి పుట్టదా, పొడిస్తే ప్రాణం పోదా. శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొడ్డి గుమ్మ నుంచి రావాలి, వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళాలంటారు. నేను సింహద్వారం నుంచి వచ్చా, సింహద్వారం నుంచే వెళ్తున్నా. నాది సింహ రాశి, సింహ లగ్నం. అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట బ్యాట్
కొట్టాలంటే చెయ్యి ఎత్తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తదిగితే చాలు. చావు దెబ్బ కొట్టలేదు. తప్పకుండా కొడతాను. సీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా. వాడి జోలికి ఎవరైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా. సినిమా అనేదే నా మెయిన్ అమ్మ సినిమా.